ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. మార్నింగే చెప్పాను సుమన్ అన్న గురించి. ఆయన బిగ్ బాస్ ఇంకా మీ సేవలు చాలు సుమన్ గారు అని చెప్పి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఆయన బయటికి పంపించాలే తప్పితే ఆడియన్స్ ఆయన డౌన్ లో ఉంచరు, ఆయన బాటమ్ 2 లోకి రాడు. అది ఆయన రేంజ్ అనమాట. ఓకే, సో ఇలా అందరి గురించి మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం, చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది, సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడాలన్నా, ఎలిమినేషన్ గురించి మాట్లాడాలన్నా మినిమం 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండాలంట. సో ఎవరో కామెంట్ పెట్టారు, ఇప్పటికీ అది మైండ్ లో తిరగతానే ఉంది. సో మరీ 1,00,000 అయితే చేయలేం కానీ అది కొన్ని యుగాలు టైం పట్టుద్ది. ఓ 10,000 అయినా చేసుకుందాం ఈ సీజన్లోకి. 3 సీజన్ల నుంచి చేస్తున్నా 10,000 కోసం. పర్లేదు, ఈ సీజన్లో ట్రై చేద్దాం 10,000 కోసం. మనం కష్టపడతాం, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓటింగ్ అనాలిసిస్ లో ఇప్పుడు ఏంటంటే తనూజ, సో తనూజ గేమ్ కి, తనూజ గ్రాఫ్ కి సంబంధం లేకుండా తనూజ ఓటింగ్ బీభత్సంగా వెళ్తుంది. సో ఇప్పుడు ఆ తనూజ ఓటింగ్ కి, తనూజ గేమ్ కి ఈక్వల్ చేయాలి అంటే, తనూజ గేమ్ ఇంతే ఆడుతుంది కాబట్టి తనూజ ఓటింగ్ ఇంతే పడుతుందిరా అన్న రేంజ్ లోకి తీసుకురావాలని చెప్పి సో బయట ఆడియన్స్ ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్, తనూజ లోపల ఎంత క్లోజ్ గా ఉన్నా వాళ్ళ మధ్య రైవలరీ లేకపోయినా ఆడియన్స్ లో మధ్య రైవలరీ ఉండకూడదు అని లేదు కదా. సో కళ్యాణ్ ని ఆడియన్స్ టాప్ లో చూడాలనుకుంటారు, తనూజ ఫ్యాన్స్ తనూజని టాప్ లో చూడాలని అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళ మధ్య ఆ రైవలరీ అనేది ఆడియన్స్ మధ్య నడుస్తూ ఉంటది ఖచ్చితంగా, ఒక్కడ నడవకపోయినా. సో ఇప్పుడు వాళ్ళు దానికి ఏంటంటే మంచి ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు డెమోన్ పవన్, ఎందుకంటే శ్రీజ లేదు ఓటింగ్ లో, హౌస్ లో కూడా లేదు. ఆల్రెడీ శ్రీజకి ఇప్పుడు శ్రీజ మీద ఒక సింపతి కార్నర్ అనేది ఉంది అమ్మాయి మీద, అమ్మాయి లోపలికి రావాలని. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఓటింగ్ కంప్లీట్ గా డెమోన్కి ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే కళ్యాణ్కి ఆల్రెడీ ఇప్పుడు మంచి పాజిటివ్ ఎపిసోడ్లు నడుస్తున్నాయి, పాజిటివ్ ఫుటేజ్ నడుస్తుంది, అతను కెప్టెన్ గా కూడా చాలా బాగా ప్రవర్తిస్తున్నాడు, మరీ టూ మచ్ ఆరగెన్సీ కనిపించట్లేదు, లైక్ కొంచెం ఇరిటేటివ్ మోడ్ లో నుంచి కూడా కొంచెం బయటకు వచ్చాడు, అందరితో కలిసి బాగా మాట్లాడుతున్నాడు అబ్బాయి. సో ఆ అబ్బాయికి ఎంత పాజిటివ్ ఫుటేజ్ పడితే డెమోన్కి అంత మంచిది అనమాట. సో అండ్ డెమోన్ దగ్గరకు వచ్చేసరికి డెమోన్ చాలా మంచోడు అబ్బాయి పిల్లోడు, చాలా అంటే చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఇంతాక యాక్చువల్గా లైవ్ లో ఆయిష పక్కన కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటది, నువ్వు ఒక షెల్లో ఉండిపోతున్నావు, బయటికి రా, వినిపించు, కనిపించు అని ఆమె చెప్తూ ఉంటది. మనోడు ఏమంటారంటే, నువ్వు నాకు అర్థమవుతుంది రితు గురించి మాట్లాడుతున్నావు అని, ఆ అమ్మాయి నాకు చాలా సపోర్ట్ చేసింది, నేను ఆ అమ్మాయిని అలా మధ్యలో వదిలేయలేను అని చెప్పి ఆ అబ్బాయి ఆ మాట చెప్పినప్పుడు సడన్ గా 8th సీజన్ తో కొంచెం కంపేర్ చేస్తే మేల్ విష్ణుప్రియ లాగా అనిపించాడు అబ్బా. ప్యూర్ హార్ట్ అబ్బాయిది. ప్రతి చోట అంటే ఆయుష్ చెప్పినట్టు వినిపించు, కనిపించు అంటే అబ్బాయి వినిపిస్తానే ఉన్నాడు, ఓకేనా, కనిపిస్తూనే ఉన్నాడు. అబ్బాయి పాయింట్ వచ్చినప్పుడు అరుస్తున్నాడు. అనవసరంగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు అబ్బాయి పెట్టుకోవట్లేదు, అనవసరమైన ఫుటేజ్లోకి అబ్బాయి దూరట్లేదు. సో మేబీ అది ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ వినిపించకపోవడం, కనిపించకపోవడం. టాస్క్ లో అబ్బాయి ఆడుతున్నాడు. మొన్న టాస్క్ లో ఆ అబ్బాయి ఆడేసి ఇప్పటికీ మైండ్ లో ఉంటది అది. ఆ పూల్ టాస్క్ లో బయటకు వచ్చి కామ్ గా ఎవరు సపోర్ట్ చెప్తే గమ్ముకు వచ్చి తల దూచుకొని వచ్చి కూర్చొని ఉంటాడు. రితు చౌదరి కూడా ఓడిపోయి పక్కకు వస్తే సర్లే కానీ దూచుకొని బయటకు వచ్చి ఏదని చెప్పి వస్తారు. ఇదంతా కాదు కానీ ఇన్ని జరిగినా కూడా ఒక్క గ్లాసు ఏంటమ్మా గ్లాస్ అలా పెట్టొచ్చు కదమ్మా అన్న ఒక మాట అన్నందుకు హోస్ట్ అరగంట సేపు వేసుకుంటే అతన్ని ఆ పాయింట్ మీద, అతని తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న హౌస్ మేట్స్ తో కానీ లేకుంటే రితుతో కానీ ఏంటన్నా నేను అనేది చిన్న మాట కదా, దానికి ఎందుకు ఇంత జరిగింది, ఇంత చేశారు, ఇంత అన్నారు నన్ను అని ఇప్పుడు దాకా ఆ టాపిక్కే తీయలేదు. అసలు ఏమీ జరగనట్టు, హోస్ట్ అబ్బాయిని ఏమి అన్నట్టు, ఆ సిట్యువేషన్ అసలు అవ్వనట్టు, ఎంత సైలెంట్ గా ఉంటాడంటే అబ్బాయి, అంత హుందాగా కనిపిస్తాడు నాకు అబ్బాయి. మేబీ టూ మచ్ ఆ ఫుటేజ్ కనపడకపోవచ్చు, ఆ ఫోకస్ ఉండకపోవచ్చు కానీ బట్ ఆ అబ్బాయిలో నాకు ఒక కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండే ఒక పర్సన్ కనిపిస్తాడు. నాకు చాలా మెచ్యూరిటీ ఉండాలి, అలా ఉండాలి అంటే. సో అబ్బాయిలో నాకు అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది డెమోన్ పవన్ లో నాకు అది. సో డెమోన్ పవన్ కు చాలా మంచి ఓటింగ్ పడుతుంది. సో వీళ్ళందరూ ఓటింగ్ తోటి డెమోన్ పవన్ ఫస్ట్ లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదు, ఓకేనా. అట్ ప్రెసెంట్ తనూజకు మంచి ఓటింగ్ పడుతూనే ఉంది అక్కడ కూడా, బట్ డెమోన్ పవన్ కి తనూజకి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే అంత అగ్రెసివ్ గా డెమోన్ పవన్ కోసం ఓట్లు వేస్తున్నారు అక్కడ. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, శ్రీజ ఫ్యాన్స్ అవ్వచ్చు, డెమోన్ ఫ్యాన్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఇంకొక మాట మాట్లాడాలంటే, ఎక్కువ మాట్లాడితే సంజన గారి ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా డెమోన్కి వేస్తారబ్బా. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ గా మీకు నిన్న కూడా చెప్పాను, తనూజ వర్సెస్ ఇమాన్యుల్ బ్యాచ్ అని చెప్పి మీకు ఏదైతే చెప్పానో నేను మీకు ఈ రివ్యూలో, ఇప్పుడు అదే అక్కడ జరుగుతుంది. మనం ఊరికనే చెప్పం ఏ మాట, ఓకేనా, అన్ని ఆలోచించే చెప్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది ఓటింగ్ లో కూడా. డెమోన్ ని టాప్ లో పెట్టడం కోసం డెమోన్కి ఇమాన్యుల్ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, సెట్ ఓట్ బ్యాంక్, ఆ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అంతా డెమోన్కి వస్తుంది. సంజన గారి ఓట్ బ్యాంక్ అంతా ఈ డెమోన్కి వస్తుంది. ఇంతమంది ఓట్ బ్యాంకులు డెమోన్కి వస్తున్నప్పుడు తనూజ గారి ఓట్ బ్యాంక్ డౌన్ అవడంలో ఆశ్చర్యపోవలేదు కదా మనం. సో అదే చెప్తున్నా, అలా పడుతుంది ఓటింగ్. సుమన్ అన్నకు కూడా మామూలు కూడా కాదు, సుమన్ అన్నకు కూడా చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. సుమన్ అన్నకు కూడా సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో సుమన్ అన్న కూడా కొట్టుకుంటా ఉన్నాడు అటు ఇటు, మామూలు కూడా కాదు.
అండ్ ఆయన దగ్గర నుంచి టూ మచ్ ఫుటేజ్ మనకి రాకపోయినా, ఆయన టూ మచ్ అగ్రెషన్ మనకు కనిపించకపోయినా, ఏదో ఒక చోట ఎక్కడో ఒక పాయింట్ లో ఆయన ఖచ్చితంగా ఆయన నిలబడటం కోసం ఆయన అంతా ప్రీ ప్లాన్డ్ లాగే కనిపిస్తా ఉంది నాకైతే. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రైజ్ అవుతారు, ఆ రైజ్ అయింది టూ మచ్ వైరల్ అయిపోతా ఉంటది, వీడియోస్ రీల్స్ జరగతానే ఉంటది. అసలు అది ఏంటో నాకు తెలియదు, కానీ సుమన్ అన్న మాత్రం మంచి స్కెచ్ చేసుకొచ్చాడు అబ్బా. క్లియర్ గా కనిపిస్తుంది సుమన్ అన్న స్కెచ్. వారంలో 1-2 సార్లు లేస్తారు పైకి, ఆ 2 సార్లు హైలైట్ అయిపోతుంది. మామూలు ఎపిసోడ్ మొత్తం రోజంతా వారం రోజులు మాట్లాడుకున్న వాళ్ళ గురించి పట్టించుకోరు, సుమన్ అన్న గురించి మాత్రమే హైలైట్ చేస్తారు. అది మామూలు విషయం కాదు సుమన్ అన్నది. సో సుమన్ అన్న కూడా మంచి ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారికి కొంచెం హడావుడి ఎక్కువైపోయింది, బర్నీ గారి ఆలోచన స్థాయి మారిపోయింది. అండ్ బర్నీ గారు ఈ తనూజ నవ్వచ్చు లేకుంటే దివ్య నవ్వచ్చు ఆయనే తీసుకెళ్లి ఒక బంధుత్వాల మధ్యలో ఆయన బలంగా ఇరికిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నా గురించి ఏమన్నా నేను పట్టించుకొని మీ గురించి అంటేనే నాకు బాధ అని ఆయన స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఏదైతే దివ్య మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఫేక్, జస్ట్ ఆయనతోటి అవసరం కోసం ఉంటుంది, ఓటింగ్ కోసము వచ్చి రాగానే ఓటింగ్ ఉండదు కాబట్టి అమ్మాయి ఉంటుందని అనుకున్నాం. కానీ పోయే కొద్దీ ఆయనతోటి చాలా అటాచ్మెంట్ పెంచేసుకుంటుంది. అన్న అని, మిమ్మల్ని ఎవరంటే నేను ఒప్పుకుంటానా, నన్ను ఎవరంటే మీరు ఒప్పుకోనప్పుడు అన్న స్థాయికి అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. సో కొంచెం తనూజనే బెటర్ బయటకు వస్తుంది. బట్ ఆ అమ్మాయి నాన్న మనం ఒకటేలాగా ఉందాం, ఎప్పుడులాగే ఉన్నామో అలాగే ఉందాం అంటుంది. కానీ బట్ ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఉందని అనిపిస్తా ఉంది నాకు. బట్ దివ్య మాత్రం కంప్లీట్ గా బంధంలోకి ఇరుక్కుపోయిందేమో, అలా బర్నీ గారు ఇరికిచ్చేసారేమో అని అనిపిస్తా ఉంది సీరియస్లీ నాకు దివ్యాని. ఎందుకంటే వచ్చినప్పుడు అమ్మాయి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్ లాగా కనిపించిన అమ్మాయి ఆల్ ఆఫ్ ద సడన్ డిపెండెంట్ అమ్మాయి, ఒక అమ్మాయి డిపెండెంట్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. కంటిన్యూస్ గా ఏడుస్తా ఉంది అమ్మాయి. నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఏడవచ్చు, నువ్వు టాస్క్ ఓడిపోయినప్పుడు నువ్వు వెళ్ళవచ్చు, నువ్వు గెలవలేదని చెప్పి నువ్వు బాధపడవచ్చు. అంతేగాని వేరే పర్టికులర్ పర్సన్ నీతో మాట్లాడట్లేదని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు సమ్వేర్ ఎక్కడో చోట నువ్వు డిస్టర్బ్ అయినట్టే అర్థం, నీ గేమ్ వెనక్కి పోయినట్టే అర్థం. తనూజ అది మొన్నటి వరకు అలాగే జరిగింది. ఇప్పుడు తనూజ కొంచెం బయటకు వచ్చింది, దివ్య ఇరుక్కుపోయింది, క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ బర్నీ గారి లాంటివి ఆయన చాలా చూసొచ్చుంటారు. ఆయన చూడని ప్రపంచం చెప్పండి వాళ్ళతో పోల్చుకుంటే. మరి అలాంటి వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతాడు లోపల. సో కాబట్టి ఆయనతో పెద్ద ప్రాబ్లం లేదు. ఆయనకు వచ్చేసరికి ఆయన గేమ్ ఆయన అనుకోగలుగుతారు. ఆయన్ని వీళ్ళు అనవసరంగా దగ్గర చేసుకుంటున్నారేమో, ఓన్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తా ఉంది క్లియర్ గా. ఇది ఒకటి వచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు వచ్చేసరికి 4th ప్లేస్ లో ఉన్నారు, దివ్య వచ్చేసరికి 5th ప్లేస్ దివ్య ఉంది. దివ్యకి ఒక ప్లస్ ఏంటంటే ఇంత దరిద్రంలో కూడా అమ్మాయి ఏడుపులో కానీ ఇదంతాలో సముద్రం అంతా అదైతే దరిద్రమే నా ఉప్పు అన్నట్టు ఆ అమ్మాయికి ఇంత దరిద్రంలో కూడా అమ్మాయికి అదృష్టం ఏంటంటే దివ్య మాధురి గారితో కొంచెం ఆ రైవల్రీ పెంచుకోవడం, ఆ రైవల్రీ పెట్టుకోవడం ఏదైతే ఉందో, సో ఆ రైవల్రీ అందరితో పెట్టుకోవడము, దానివల్ల ఖచ్చితంగా దివ్య గారికి కొంచెం మంచి చేకూరుతుంది. కొంచెం ఆ అమ్మాయిని ఆడియన్స్ కాపాడతారు. ఆ కాన్ఫ్రంటేషన్ జనానికి బాగా నచ్చింది. ఇంతే మాధురి గారికి ఆపోజిట్ గా చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఈ రోజు రితు చౌదరి మాట్లాడింది, బట్ దివ్య చాలా తక్కువ మాట్లాడుతుంది. కాబట్టి సో దివ్య మాట్లాడే ఛాన్స్ ఉందేమో అన్న ఆలోచనతోటి, ఒకే ఒక్క ఆలోచనతోటి దివ్యాని సేవ్ చేయొచ్చు. దివ్య సేవ్ అవ్వడానికి ఉండే ఏకైక ఆప్షన్ అదే. సో మాధురి గారికి అగైనెస్ట్ గా అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి సో ఉండే రోజులు ఎక్కువగా మాధురి గారితో గొడవ పడుతూనే ఉంటే కంటిన్యూస్ గా అమ్మాయి, ఎందుకంటే ఈ వీక్ అమ్మాయికి టాస్క్ ఆడే ఛాన్స్ కంప్లీట్ గా రాదు. కానీ ఆయన కానీ అమ్మాయి టూ మచ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పొద్దున్న లేచి అమ్మాయికి ఇదే గొడవ సరిపోతా ఉంటది, ఆ ఏడవటము, ఏదో ఒకటి మాట్లాడటము. వాళ్ళు కావాలని చెప్పి బర్నీ గారిని ఈ అమ్మాయిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు, ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. అదే ఆ అమ్మాయి నేను ధైర్యంగా ఉంటాను, నేను తీసుకుంటాను, అది ఇది అని చెప్పిన అమ్మాయి ఏడస్తానే ఉంటుంది. వెళ్ళి ఆయన వచ్చి ఓదారుస్తూనే ఉంటాడు. ఆయన ఓదార్చేది పువ్వు ఇంకొంచెం అమ్మాయిని రెచ్చగొడుతుంటాడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ అమ్మాయి ఏడస్తానే ఉంటుంది. సో ఇది అమ్మాయికి రెగ్యులర్ ప్రాసెస్. ఇదే జరుగుతూ ఉంటే మాధురి గారితో ఏకైతే ఉంటుందో ఆ గొడవ మాత్రమే ఆ అమ్మాయిని ఉండనిస్తుంది తప్పితే ఇంకా ఏది ఆ అమ్మాయిని హౌస్ లో ఉండడానికి అమ్మాయికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏదైనా ఉంది అనుకుంటే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాట్లాడుకోవడానికి కామనర్స్ వరుసగా వెళ్ళిపోతున్నారు. ఇంకొందే లోపల 3 కామనర్లు. ఆ 3 కామనర్లు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే మిగిలేదు ఇంక 2 కామనర్లు మాత్రమే అన్న ఒక ఆలోచనతో మేబీ ఆ అమ్మాయి ఈ వీక్ ఏమైనా సేవ్ అయిద్దేమో అని ఆలోచించాలి. అలా ప్రతి వీక్ అనుకుంటానే ఉన్నారు కానీ ప్రతి వీక్ పంపిస్తానే ఉన్నారు కామనర్స్ ని. బట్ డేంజర్ జోన్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి బర్నీ గారిని కూడా తీసుకెళ్లి డేంజర్ జోన్ లో పెట్టాలి. బర్నీ గారిని ఎప్పుడైతే డేంజర్ జోన్ లో పెడతారో, నేను పొద్దున కూడా చెప్పాను అదే మాట మీకు, ఇప్పుడు అదే చెప్తున్నా,
డేంజర్ జోన్ లో పెడితేనే లెక్కలు మారుతాయి హౌస్ లో. ఇప్పుడు బర్నీ గారిని డేంజర్ జోన్ లో పెట్టకపోతే ఈ అమ్మాయిలు బర్నీ గారితో అటాచ్ అయిపోతున్నారు. దివ్యకి లోపలికి వచ్చినప్పుడు ఏదైతే ఆ మైండ్ లో ఉందో ఇప్పటికి కూడా ఆయన టాప్ 1 లో ఉన్నాడు అని చెప్పి దివ్య ఫీల్ అవుతా ఉంది. అట్లీస్ట్ టాప్ 1 ఆర్ టాప్ 2 లో ఉన్నాడని దివ్య ఫీల్ అవుతుంది. అది దివ్య ఫీల్ అవ్వకూడదు, దివ్యకి నిజం తెలియాలి, దివ్యకి కళ్ళు తెరిపించాలి అనుకున్నప్పుడు బర్నీ గారిని తీసుకెళ్లి దివ్య ఒక ఎలిమినేట్ అవ్వకపోతే బర్నీ గారిని రామునో ఎవరినొకరిని ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో ఆ పర్సన్ పక్కన బర్నీ గారిని పెట్టాలి తీసుకెళ్లి. ఎందుకంటే డేంజర్ జోన్ లో పెట్టిన పర్సన్ బాటమ్ 2 అని పెద్ద అనుకోవడం కూడా లేదు మనం. బట్ తీసుకెళ్తే ఆ గేమ్ భయం తెలుస్తుంది. కళ్యాణ్ కూడా ఆ గేమ్ భయం తెలిసిందే డేంజర్ జోన్ లో పెట్టడం వల్ల ప్రియాతోటి. సో కాబట్టి ఆ భయం తెలియాలి అంటే డేంజర్ జోన్ లో పెట్టాలి. అండ్ అప్పుడు వేరే కంటెస్టెంట్స్ కి అతని మీద ఒక అభిప్రాయం వచ్చింది అనమాట, ఆ అబ్బాయికి ఇంత సీన్ లేదు అని. అప్పుడు వాళ్ళు తప్పులు చేయడం మొదలు పెడితే అప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని ఆయన గేమ్ మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఈ అమ్మాయిలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఆయన మీద, ఎస్పెషల్లీ దివ్యకి. ఎందుకంటే ఆయన తోపు తురుము అన్న భ్రమలో ఈ అమ్మాయి ఆయనతో ఉంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అన్న దాంట్లో డీపర్ గా వెళ్ళిపోయింది అమ్మాయి అన్న అనే బాండ్ తోటి. సో అమ్మాయికి కొంచెం పక్కకు రావాలంటే సో అన్నని ఖచ్చితంగా బర్నీ గారిని డేంజర్ జోన్ లో పెట్టి సేవ్ చేయాలి. లేదు అంటే బర్నీ గారితో పెట్టి ఆ అమ్మాయిని కూడా పెట్టి ఆ అమ్మాయిని కూడా తీసేయచ్చు ఈజీగా. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కానీ లీస్టే మన అన్న రాము గారు లాస్ట్ లో ఉన్నారు. సో రాము గారు లాస్ట్ లో ఉండడానికి కారణం బోల్డ్ కారణాలు ఉన్నాయి. సో రాము గారి మీద అంత మంచి గుడ్ ఇంప్రెషన్ ఇప్పటికి ఫస్ట్ వీక్ లో ఉన్న గుడ్ ఇంప్రెషన్ ఇప్పటికి ఎవ్వరికి లేదు, క్లియర్ కట్ అది. సో అండ్ వీళ్ళందరితో పోల్చుకుంటే అందరికి సపోర్ట్లు ఉన్నాయి, అందరికి ఓట్ బ్యాంకులు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అంతా జరుగుతానే ఉంటది. బట్ మనోడి దగ్గరికి వచ్చేసరికి సింగిల్ ఓట్ బ్యాంక్ తనకే పడాలి. అది ఎక్కువగా మనోడిని ఆ రూరల్ ఓట్ బ్యాంక్ మనోడికి ఎక్కువగా డిపెండెంట్ ఉంటుంది. ఓకేనా, రూరల్ ఓట్ బ్యాంక్ అది ఏ స్టేట్ అవ్వచ్చు, తెలుగు స్టేట్స్ లో రూరల్ ఓట్ బ్యాంక్ మీద మనోడికి ఆ లైఫ్ అనేది బిగ్ బాస్ హౌస్ లో ఆధారపడి ఉంటది. సో దాంట్లో ఎంత ఓట్ బ్యాంక్ అనేది మనోడికి పడుతుందనే తెలియాలి. ఎందుకంటే సీరియల్స్ చూసే ఆడియన్స్ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు తనూజాకి ఓట్లు వేస్తారు. ఓకేనా, ఎందుకంటే తనూజా తెలిసినంత బాగా ఇంకా వీళ్ళలో ఎవ్వరు తెలియదు. తనూజ ఒకటి తెలుసు. ఇంకా కాలేజ్ చదువుకునే యూత్ కానీ లేకుంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి యూత్ కానీ కొంతమంది ఉంటారు, ఎవరైతే సోషల్ మీడియాని హడావుడిగా వాడుతుంటారో యూజ్ చేస్తుంటారో దాంట్లో వాళ్ళు డెమోన్ కి సుమన్ అన్నకి ఎక్కువ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సుమన్ అన్నకు కూడా మేబీ కొంతమంది ఆడియన్స్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ బట్ రాము దగ్గరికి వచ్చేసరికి దివ్య దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరికి చాలా కష్టం. వీళ్ళు కూడా సోషల్ మీడియాలోనే పాపులర్ అయిన వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి వీళ్ళంత రీచ్ కాదు కాబట్టి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి వీళ్ళంత రీచ్ కానప్పుడు సోషల్ మీడియా చూసే జనాలు, బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వేయాలి. అండ్ రాము గారికి ఆల్రెడీ రాము గారి పాట ఫేమస్ కాబట్టి మేబీ ఆయన పాటని యూజ్ చేసుకొని వాళ్ళేమన్నా అక్కడ ప్రచారాలు చేసుకుంటా ఉంటే ఆయనకి ఓట్ పడుతుంది. కానీ బట్ అది కూడా చాలా లెస్ ఓట్ పడుతుంది. ఎందుకంటే మిస్డ్ కాల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో దాంట్లో చూసుకుంటే సో మన రాము గారికి చాలా తక్కువ ఓట్ బ్యాంకే ఉంది, పడుతుంది, లిస్ట్ లో ఉన్నారని చెప్పి పొద్దు నుంచి ఇప్పటి వరకు అదే ట్రెండ్ నడుస్తుంది. మేబీ రేపేమన్నా మారొచ్చేమో చూద్దాము. అంటిల్ అన్లెస్ రాము ఈజ్ ఇన్ డేంజర్ జోన్, దాని తర్వాత దివ్య గారు, దాని తర్వాత బర్నీ గారు, సుమన్ అన్న, మన డెమోన్, పవన్, తనూజ, ఇలా ఉందన్నమాట ఆటలు. సో దీంట్లో మార్పులు చేర్పులు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే టాప్ లెవెల్లో ఛాన్సెస్ ఉన్నాయి, బాటమ్ లెవెల్లో ఛాన్సెస్ లేవు. బాటమ్ లెవెల్లో రాము గారే కనిపిస్తా ఉన్నారు, దివ్య అయితే కనిపించట్లేదు. టాప్ లెవెల్లో మేబీ తనుజాని దాటి డెమోన్, పవన్ కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు రాత్రికి. అది సంగతి. చూద్దాం రేపు మార్నింగ్ ఏం జరిగిద్ది ఏంటనేది. అంటిల్ అన్లెస్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు ఎవరికి ఓటేసారని కూడా కామెంట్ చేయండి. జై హింద్.